హలో ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి. నేను కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ అవనీ ఫర్టిలిటీ అండ్ ఆండ్రాలజీ, కుకట్పల్లి బ్రాంచ్. సో ఇవాళ మనము ఒకటే ఫాలోపియన్ ట్యూబ్ ఉంటే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుందా, ఎంతవరకు ఉంటుందో చూసుకుందాం. సో నార్మల్గా చూసుకుంటే అసలు ట్యూబ్ ఫంక్షన్ ఏంటంటే, ప్రతి నెల మనకి ఓవ్యులేషన్ టైంలో ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఆ ఎగ్ని ట్యూబ్ అనేది తీసుకొని ట్యూబ్లోకి మధ్య భాగంలోకి వస్తుంది. సో ఆ టైంలో కణాలు, భార్యాభర్తలు కలిసినప్పుడు కణాలు అనేవి పైకి వెళ్ళి ట్యూబ్లోకి వచ్చిన ఎగ్ని కలిసి పిండం ఫామ్ అయ్యి అది మళ్ళీ గర్భసంచిలోకి వచ్చి అతుక్కుంటుంది. సో దిస్ ఇస్ అ ప్రెగ్నెన్సీ అనమాట. దిస్ ఇస్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో ట్యూబ్ ఫంక్షన్ ఏంటంటే, ఎగ్ని తీసుకోవడము, స్పర్మ్ని తీసుకోవడము, ఎంబ్రియో ఫర్టిలైజేషన్ అవ్వడము, మళ్ళీ ట్యూబ్ నుంచి యూట్రస్కి వచ్చి అతుక్కోవడం. కొంతమందికి ఏంటంటే ఒకటే ఫాలోపియన్ ట్యూబ్ ఉంటుంది. సో వీళ్ళలో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి, అసలు ఒకటే ఫాలోపియన్ ట్యూబ్ ఎందుకు ఉంటుందో చూసుకుందాం. నార్మల్గా మోస్ట్ ఆఫ్ దెమ్ 2 ట్యూబ్స్ ఫంక్షనల్ ఉంటాయి. సో ఒకటే ట్యూబ్ ఫంక్షనల్ ఉంది అంటే ఇంకొక ట్యూబ్ అయితే బై బర్త్ వాళ్ళకి లేకుండా ఉండొచ్చు, లేదా మధ్యలో ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఆ ట్యూబ్ బ్లాక్ అయి ఉండొచ్చు, లేదా అంతకుముందు ఎప్పుడైనా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడం అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటూ ఉంటారనమాట. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ట్యూబ్ తీసేయడము, ఆర్ ఇంతకుముందు ఏదైనా సర్జరీస్ అయినప్పుడు అక్కడ లోపల అతుకులు ఫామ్ అవడం, లేదా ఎండోమెట్రియోసిస్ సివియర్గా ఉన్నప్పుడు అతుకులు ఫామ్ అవడం వల్ల ట్యూబ్ అనేది బ్లాక్ అవడం జరుగుతుంది. సో ఒకటే ఫాలోపియన్ ట్యూబ్ ఉంటే ప్రెగ్నెన్సీ పాసిబులా కాదా? ఎస్, 100% ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్. సో దీని మీద స్టడీస్ ఏం చెప్పాయంటే, అకార్డింగ్ టు వన్ స్టడీ 22 to 28 ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద విమెన్ 2 ఇయర్స్లో కన్సీవ్ అయ్యారు విత్ 1 ట్యూబ్. ఇంకొన్ని స్టడీస్ ప్రకారం ఏంటంటే 2 ట్యూబ్స్ ఉన్నప్పుడు ఎంత ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటుందో 1 ట్యూబ్తో కూడా అంతే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయని ఇంకొన్ని స్టడీస్ మనకి తెలిపాయి అనమాట. సో ఈ 1 ట్యూబ్ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చూసుకుందాం. నార్మల్గా ఒకటే ట్యూబ్ ఉన్నప్పుడు ఏంటంటే మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నీ బాగుండాలి. అంటే గర్భసంచి బాగుండాలి, హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ బాగుండాలి, ఓవేరియన్ రిజర్వ్ బాగుండాలి. ఇవన్నీ బాగుంటే సక్సెస్ అనేది పెరుగుతుంది అనమాట. సో వేరే ఫ్యాక్టర్స్ ఏంటి ఈ సక్సెస్ని పెంచడానికి అంటే, యాజ్ యూజువల్ యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ హెల్దీ డైట్. సో ఎక్సర్సైజ్ కానీ, నిద్ర కానీ, ఫుడ్ కానీ ఇవన్నీ టైం టు టైం అండ్ హెల్దీగా మెయింటైన్ చేస్తే సక్సెస్ అనేది పెరుగుతుంది. ఏమేమి అవాయిడ్ చేయాలంటే, ఒకవేళ మీకు ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ ఏమైనా అలవాటు ఉంటే యూ హ్యావ్ టు స్టాప్ ఇట్ కంప్లీట్లీ. ఎందుకంటే ఈ ఆల్కహాల్ వల్ల, స్మోకింగ్ వల్ల ఎగ్ క్వాలిటీ కానీ, స్పర్మ్ క్వాలిటీ కానీ తగ్గిపోతుంది. ఎప్పుడైనా ఒక ఎంబ్రియో అంటే పిండం ఫామ్ అవుతుంది అంటే దాని క్వాలిటీ ఎగ్ మీద అండ్ స్పర్మ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ప్యాసివ్ స్మోకింగ్ కానీ, యాక్టివ్ స్మోకింగ్ కానీ బోత్ ఆర్ హార్మ్ఫుల్. సో యూ హ్యావ్ టు స్టాప్ బోత్. ఇంకా మీకు ఏమైనా డ్రగ్స్ తీసుకోవడం అట్లాంటివి ఏమైనా అలవాటు ఉంటే అది కూడా మానేసేయాలి. ఇంకా జంక్ ఫుడ్స్ కానీ, లేకపోతే ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్స్ అంటే నైట్ డ్యూటీస్ ఎక్కువ ఉండడం కానీ, నైట్ సరిగ్గా నిద్ర ఉండకపోవడం కానీ, ఎక్సెసివ్ స్క్రీన్ టైం కానీ ఇవన్నీ ఉంటే ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి ఖచ్చితంగా మీకు అట్లీస్ట్ ఒక నైట్ ఒక 8 hours స్లీప్ అండ్ వీక్లీ 5 days ఎక్సర్సైజ్ విత్ గుడ్ ఫుడ్ తీసుకుంటే సక్సెస్ అనేది పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఉన్న ఫుడ్ తీసుకుంటే కనుక సక్సెస్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. థ్యాంక్ యూ.